కంచికిచెర్ల 3 సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంటు మామూలుగా ఈరోజు 1వ తారీఖు పొద్దుటే ఉదయం 7 గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది. అతను ఇవ్వాల్సిన 100 పెన్షన్లు తాలూకు 4,58,000 రూపాయలు. ఉదయం 8:30 కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత అతని నేటివ్ విలేజ్ గంపలగూడెం పెనుగొలను విలేజ్ అన్నారు. అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మనిషిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే ఉదయం తెల్లారుజామునే 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు. అతను ఇవ్వాల్సినటువంటి అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్, అలాగే ఒక వెటర్నరీ అసిస్టెంట్ కూడా 2,92,000 అంటే 29వ తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటర్నరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు. 1వ తారీఖు తీసుకుంటానని చెప్తే 1వ తారీఖు ఇస్తానని చెప్పేసి అన్నారు. మొత్తం అమౌంట్ 7,50,000 రూపాయలు అతని దగ్గర ఉంది. ఫోన్కి అందుబాటులో లేదు. సో అతని కోసం ట్రై చేస్తున్నాము. అదే విషయం పై అధికారులకు కూడా తెలియజేస్తాము. అయితే పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఆల్టర్నేటివ్గా అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో అంటే మాకైతే ఇక్కడ జూలై 24లో జాయిన్ అయ్యాడు. గంపలగూడెం నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాడు. నెమల్లో పెన్షన్ అమౌంట్ మిస్అప్రాపరేషన్ మీదే సస్పెండ్ అయ్యాడని చెప్పి తెలిసింది. అది కూడా ఎప్పుడైతే మాకు ఇక్కడ ఫోన్కి అందుబాటులో లేకుండా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడో అప్పుడు అందుకు ప్రీవియస్ స్టేషన్లో అక్కడ వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఈ విషయం తెలియజేశారు. సో కాబట్టి ప్రజెంట్ అయితే అప్పుడు ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. పెన్షనర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలీదు. మేము ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఎస్ఐ గారికి ఓరల్గా చెప్పాము. ఫోన్ నెంబర్ ఇచ్చి కొంచెం ట్రేస్ అవుట్ చేయమని చెప్పాము. అయితే లాస్ట్ కాల్ మధ్యలో సిగ్నల్స్ ఉన్నాయని చెప్పారు. వేరే ద్వారా ట్రాక్ చేసినప్పుడు అంతవరకే ఉంది. ఏదైనా అమౌంట్ ఒకటి అతని దగ్గర నుంచి రావాలి, అలాగే మనిషి కూడా మనకి దొరకాలి. ఈ లోపల ఆల్రెడీ పై అధికారులకి ఓరల్గా చెప్పాము. ముఖ్యంగా రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాం. ముందు అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ చేసిన తర్వాత ఈ లోపల రిపోర్ట్ రెడీ అయింది, పంపిస్తాం.